అదే నెంబర్ ఆకుపచ్చ రంగు కొట్టేదే అదేనండి. ఏంటి చూస్తున్నారు? అదే ఈ ఇల్లు, అదే ఇన్స్పెక్టర్ గారు పూర్వీకుల ఇల్లు సార్. పూర్వీకులు ఇప్పుడు పక్క వీధిలో ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు. ఏం సార్? ఏం లేదు, ఊరికే అడిగా. సొంత ఊర్లో పోస్టింగ్ అంటే మాటలా సార్? అతను ఎక్కడో మర్చినవాడు సార్. చెప్పండి శివశంకర్. ఇంట్లోనే ఉన్నారా? మీరు వెంటనే శక్తి రూమ్ కి వెళ్ళి తన ఒంటి మీద ఎర్ర మచ్చ ఉందేమో చూడండి. చెక్ చేసి చూడండి, నేను వచ్చి చెప్తాను. అమ్మా నేను రావడానికి లేట్ అవుతుందమ్మా. కుదరదమ్మా, చెప్పేది అర్థం చేసుకో. మాయా చూసారా? మీరు చెప్పినట్టుగానే మచ్చుంది. ఎక్కడుంది? ఇదిగో చూడండి. ఏమైంది? కొంచెం జరగండి. ఏం చేస్తున్నారు మీరు? శక్తిని వేరే రూమ్ కి మార్చాలి. శక్తి ఒంటి మీద చూసిన ఇలాంటి మచ్చనే ప్రెసిడెంట్ కొడుకు ఒంటి మీద, ఇన్స్పెక్టర్ ఒంటి మీద చూశాను. బిఓ ఆఫీస్లో రికార్డ్స్ చెక్ చేసినప్పుడు ముగ్గురులోనూ ఒక సిమిలారిటీ చూసా. వీళ్ళు ముగ్గురు పుట్టిన డేటు టైము ఒకటే. 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందే ఈ ఊరు తిరునాళ్లు. ఈ ముగ్గురు అదే రోజు పుట్టారు. గత తిరునాళ్లలో పుట్టిన శక్తి దెబ్బ తగిలి కోమాలో ఉంది. దానికి ముందు అదే రోజు పుట్టిన ప్రెసిడెంట్ గారి కొడుకు ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఇప్పుడు ఇక మిగిలింది దానికి ప్రీవియస్ గా పుట్టిన ఇన్స్పెక్టరే. దానికి శక్తిని ఎందుకు రూమ్ మార్చడం? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు రాత్రి ఏదో జరగబోతోంది అనిపిస్తోంది. ఈ ఇన్స్పెక్టర్ ఏంటి ఫోన్ తీయడం లేదు? నేను అతన్ని కలిసి విషయం చెప్పొస్తాను. మీరు పని చేయండి. అంతవరకు శక్తిని జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ శక్తి రూమ్ మార్చిన విషయం ఎవరికి తెలియకూడదు. శక్తి జాగ్రత్త. హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. చెప్పేది నువ్వు నోట్ చేసుకో. ఏంటమ్మా సమస్య? అమ్మా అమ్మా ఇంట్లో ఎవరమ్మా? అమ్మా తలుపు తెరవండమ్మా. అమ్మా అమ్మా త్వరగా తలుపు తెరవండమ్మా. అమ్మా నేను చాలా దూరం నుంచి తిరునాళ్ళు చూడడానికి వచ్చానమ్మా. నా బిడ్డ కనిపించడం లేదమ్మా. మీరే సహాయం చేయాలమ్మా. అసలు ఏమంటున్నారు మీరు? అమ్మవారికి పూజ చేసి 6 కన్ని పిల్లలకి తాంబూలం ఇస్తే నా కూతురు దొరుకుతుందని చెప్పారమ్మా. 4 ఇచ్చానమ్మా. మీరు కూడా తీసుకోండమ్మా. దయచేసి తీసుకోండమ్మా. మిమ్మల్ని అది నీకు అర్థం కాదులే. తీసుకో. ఇదిగోండమ్మా, తీసుకోండమ్మా. తీసుకో. అమ్మా మీ ఇంట్లో ఇంకో కన్నె పిల్ల కూడా ఉందని చెప్పారు. తనకు కూడా ఇచ్చేళ్తాను. అయ్యో మా అమ్మాయిని చూడని కుదరదు. మీరు బయలుదేరండి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు వెళ్ళండి. కాళ్ళు పట్టుకుంటానమ్మా. అమ్మా ఆయన అంతగా బతిమలాడుతున్నాడు కదా. తాంబూలమే కదమ్మా, వచ్చి ఇవ్వని. మీరు లేవండి అయ్యా. రండి రండి. సరే సరే రండి. అయ్యో కరెంట్ పోయిందండి. ఇదేదో అపశకునంలా ఉంది. మీరు బయలుదేరండి. మీరు రండయ్యా. సార్ ఇన్స్పెక్టర్ ఎక్కడ? ఇప్పుడే పనుందని స్టేషన్కి వెళ్ళారు సార్. స్టేషన్ కా? సరిగ్గా చూసావా? సరిగ్గా చూశాను సార్, అందుకే మీకు ఫోన్ చేశాను. జాగ్రత్తగా రండయ్యా. ఏంటమ్మా ఆగిపోయావు? మీరు రండి వెళదాం. ఏంటయ్యా ఇది? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఆ కారులోనూ అతను ఒంటి మీద వాడి వేల ముద్రలే ఉన్నాయి సార్. ఎలాగయ్యా వాడిని వాడే కొట్టుకొని చంపుకుంటాడు? ఏదో తప్పు జరుగుతుందయ్యా. ఒకవేళ ఆ లాయర్ చెప్పినట్టు ఆ స్వామితే ఇవన్నీ చేస్తున్నాడు.
ఏమైందమ్మా? ఏం లేదు. అయ్యా మీరు రండి అయ్యా. ఇటువైపే కదా వచ్చాడు. ఎక్కడ? ఏ హెడ్ నువ్వు అటు వెళ్ళి చూడు. నేనా? ఒంటరిగానా? నేను ఒక్కడే ఎలా సార్? సార్ సార్ ఏమైపోయారు సార్? అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలియటం లేదు. ముందు మీరు వెళ్ళి రేపు రండి. అయ్యా గాజు పెంకులు చూసుకుని నడవండి. ఏంటినా? అయ్యా ఆగండి, మిమ్మల్ని. ఎవరది? అయ్యా ఆగండి, కొంచెం మెల్లగా నడవండి. అయ్యా పాప ఈ గదిలో ఉంది. శక్తి రూమ్ లో లేదు. రూమ్ మార్చిన విషయం ఇతనికెలా తెలిసింది? అదే కదా. ఏదో తప్పు జరుగుతుంది. రా చూద్దాం. రా రా నువ్వు ఆగు. సార్ సార్ అయ్యో, శక్తి ఆ రూమ్ లోనే ఉంది. అయ్యా ఆగండి అయ్యా, ఆగండి. ఎవరయ్యా మీరు? ఎవరండి? నిన్నే తలుపుతోంది. లోపల ఏం చేస్తున్నారు? తలుపు తెరవండి. తీయవయ్యా, తలుపు తీ. తీయవయ్యా. రేయ్, లోపల ఏం చేస్తున్నావు? రేయ్, బయటికి వస్తావా లేదా? అయ్యో, ఏం చేస్తున్నావురా? తలుపు తీరా. సార్ సార్ ఏమైంది? ఏమైంది? అయ్యయ్యో, ఏమైంది ఈయనకి? ఇంట్లో ఎవరు ఉండదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ప్రాణాలకే ముప్పు. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళిపోండి. ఎవరు ఉండదు. వెళ్ళిపోండి. ఈ ఇంట్లో ఏదో ఉంది. వెళ్ళిపోండి. ఇంట్లో ఎవరు ఉండదు. వెళ్ళిపోండి. సార్ సార్ నేను సార్, మీరేంటి సార్ ఇక్కడ? భయపడ్డాను సార్. తుపాకీ శబ్దం వినిపించొచ్చా? ఇన్స్పెక్టర్ ఏది? మేమిద్దరమే సార్ స్వామీజీని వెతుక్కుంటూ వచ్చాం. స్వామీజీనా? ఎక్కడ? ఇటువైపే వెళ్ళారు. ఇటా? ఏమయ్యారో రండి. తెలియట్లేదే.
సార్ అటు చూడండి సార్, రేయ్, ఇన్స్పెక్టర్ని చంపాలని చూస్తున్నారు సార్. ఎవరా నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేనేం చేయలేదు, వదిలేయ్. సార్ సార్ తప్పు చేస్తున్నావు. ఏదిరా తప్పు? సార్ కళ్ళు తెరవండి సార్. నన్ను వదులు, ముందు అతన్ని కాపాడు. ఏమంటున్నావురా? అటు చూడు.